హలో బ్రదర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడ గురించి మాట్లాడదాం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది. దీని గురించి ఒక వర్గం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏమంటున్నారంటే అది వీళ్ళు తెచ్చిందేం కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మేము తెచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాసేపు అదాని గారితో దిగినటువంటి ఫోటో చూపించి అదాని గారితో ఎప్పుడో ఒప్పందం చేసుకున్నాం, దానితో పాటు 25,000 జాబ్స్ కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టినామని ఒక అతను చెప్తాడు. ఇంకొక ఆయన వచ్చి ఏం చెప్తాడు, అది డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ లాంటిది, ఒక గోడౌన్ లాగా కట్టి దాంట్లో మిషన్లు పెట్టేసి తాళం వేసేస్తాను ఒక ఆయన చెప్తున్నాడు. కానీ వీటన్నిటితో పాటు గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు నిన్న మొన్న ఏం చెప్తున్నాడు, ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక సిటీ, నేను అప్పుడు చదువుకునేటప్పుడు వైజాగ్ గుండా ట్రైన్లో వెళ్ళేటటువంటి వాడిని, ఆ వైజాగ్ అనేది ఒక కోస్టల్ సిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ $15 బిలియన్ కూడినటువంటి అవుట్ సైడ్ యుఎస్లో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ డెవలప్మెంట్కి మనం చేయబోతున్నామని ఆయన చెప్తున్నాడు. సో ఓకే, జనాలు చూస్తూ ఉన్నారు బ్రో. చూస్తున్నప్పటికీ ఏం జరుగుతున్నదన్నది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఏమి చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. అదేవిధంగా టీడీపీని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. సో వీళ్ళు ఎప్పటికీ మనం ఏం చెప్పినా మారరు. వాళ్ళు ఏదన్నా సరే మేము పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అనే లెక్కలో ఉంటారు. వాళ్ళని వదిలేయండి. అలా కాకుండా చదువుకోనుండి కొంచెం విచక్షణతో ఆలోచించే వాళ్ళు ఏంటనేది కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈరోజు నేను వాళ్ళ వీళ్ళ అని చెప్పను, కానీ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని ఒకసారి మనం అనలైజ్ చేసినామనుకో ఖచ్చితంగా ఏది నిజం అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎగ్జాక్ట్గా డేటా సెంటర్స్ గురించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ చేంజెస్ గురించి ఒక 11 నెలల క్రితం సుమన్ టీవీలో నేను ఈ డేటా సెంటర్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ అనలైజ్ చేద్దాం. గూగుల్కి సంబంధించి $13 బిలియన్ పోస్ట్ లిబరలైజేషన్ తర్వాత ఇండియాలో ఫారిన్ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు వెళ్ళేసి గూగుల్కి సంబంధించినటువంటి ఒక కొరియన్ ఈయనతో ఒక ఎగ్జిక్యూటివ్తో మీటింగ్ పెట్టి ఇది వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వచ్చుంటే అప్పుడు ఎందుకు బ్రదర్ ఇలాంటి ఒక మీటింగ్ పెట్టి మేము తెచ్చినామని చెప్పుకోలేదు? మరి వచ్చుంటే అది జరిగి ఉండాలి కదా. ఇదొక పాయింట్. సెకండ్, మరొకరు ఏం చెప్తారు, అదాని గారితో దిగిన ఫోటో చూపించి అదాని గారు ఇప్పుడు డేటా సెంటర్ కట్టబోయేది, అదాని గారు కట్టేటప్పుడు అది మేము అప్పుడే తెచ్చింది కదా అంటారు. మరి అదాని గారి డేటా సెంటర్ కట్టేది వాస్తవం అంటే ఇప్పుడు కడుతున్నాడు ఆయన గూగుల్తో కలిపి. మరి అప్పట్లో ఎందుకు గూగుల్ టాపిక్ రాలేదు? గూగుల్ డేటా సెంటర్ పెడతాదని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? అదానితో డేటా సెంటర్ కడతామని కానీ ఒకవేళ వాళ్ళు అనుకుని ఉంటే ఓకే, అది కూడా వాస్తవం అనుకుంటే సుందర్ పిచాయ్ గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఇది ఓకే అయిపోయి ఉంటే అప్పుడు ఎందుకు సుందర్ పిచాయ్ గారు అనౌన్స్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఓకే. ఇంకొకటి, గత వారం రోజులుగా కంప్లీట్ నేషనల్ మీడియా, అన్ని ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ ప్రత్యేకించి వైజాగ్ని ఒక ఏఏ హబ్గా తయారవుతుందనేసి కోడే ఎందుకు కోస్తున్నారు? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎందుకు కూయలేదు? ఏమై ఉంటుంది బ్రో? అంటే అప్పట్లో ఒకవేళ ఇదే గాన వాళ్ళే తెచ్చునుంటే వైఎస్ఆర్సీపీ టైంలోనే గాన ఈ గూగుల్ డేటా సెంటర్ గాన తేవడం జరిగి ఉంటే అప్పుడు ఎందుకు నేషనల్ మీడియా మాట్లాడలేదు? అదొక పాయింట్. తర్వాత ఒకవేళ ఆ టైంలోనే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన MOU సైన్ అయి ఉంటే ఇప్పుడెందుకు కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ గోలగోల చేస్తున్నారు? ఒక పక్క కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం, మిగతా కాంగ్రెస్ నాయకులకి లోకేష్ గారికి ఎందుకు గొడవ పడుతుంది? ఈ 2 స్టేట్లు అసూయలతో ఎందుకు ఇప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవాలి? అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ బీజేపీ ఎందుకు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎక్కడ లేని ప్రెషర్ పెడుతుంది? మీ చేతగాని తన వల్లనే లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్ వెళ్ళిపోయిందని వాళ్ళు ఎందుకు గోల్ చేస్తున్నారు? ఒకవేళ ఇదే గనక వైసీపీ గవర్నమెంట్లో జరుగుంటే అప్పుడు ఎందుకు కర్ణాటక దీని గురించి మాట్లాడలేదు? మరి అది కాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి స్టాలిన్ గవర్నమెంట్ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా బ్రో? ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, ఒకరికి పుట్టిన బిడ్డకి మాకు పుట్టిన బిడ్డ అని పేరు పెట్టుకుంటారు ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఎందుకు అప్పట్లో ఎప్పుడు చూసిన డిబేట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు? ఆయన ఎందుకు అప్పట్లో డిబేట్ పెట్టి వైసీపీ గవర్నమెంట్లో గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడలేదు బ్రో?
ఏమై ఉంటుంది అర్థమవుతుందా? ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు లోకేష్ గారు కాగ్నిజెంట్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, సత్వా వస్తుంది, తర్వాత సిఫీ వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు ఈ పేర్లన్నీ. మరి ఒకవేళ ఈయన అప్పుడు వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదు? అప్పుడు ఎందుకు కార్యకలాపాలు స్టార్ట్ కాలేదు? అర్థమవుతుందా బ్రో? నేను చెప్పేది ఏం కాదు, ప్రతి సామాన్యుడికి వచ్చే డౌటే ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ డిస్కషన్తో నాకు తెలిసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఎవరు ఎఫర్ట్స్ పెట్టినారు, ఎవరు దీన్ని తీసుకొచ్చినారు అన్నది మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పాయింట్స్ చెప్పడం ద్వారా ఇంకా ఎవరైనా కొంచెం మీమాంసలు ఉంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇదంతా ఒక పక్కన పెడితే వైజాగ్కి ఇది రావడం ఓన్లీ గోడౌను, దీనివల్ల పెద్ద ఉద్యోగాలు రావు. ఒక మహామేధావి ఒక పాడ్కాస్ట్ అని పెట్టుకుంటాడు. ఆ మేధావి ఏం చెప్తున్నాడంటే 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు గూగుల్ డేటా సెంటర్కి. అలాంటప్పుడు కనీసం ఇన్ని వేల ఉద్యోగాలు రాలేదు అని అగ్రిమెంట్ ఎందుకు పెట్టుకోలేదని అడుగుతారు ఆ మేధావి. ఇంకా జనాలను మోసం చేయడానికంటే మన మాటలు వినేసి జనాలు నమ్మేస్తారు, మోసపోతారు అనుకుంటారు. ఇప్పుడు $15 బిలియన్ అంటే ఇంచుమించు 87,000 కోట్లు లేకపోతే 130,000 కోట్లు ఏదో అంటున్నారు వచ్చి ఇక్కడ పెట్టుబడి ఒక గూగుల్ పెడుతుందంటే ఒక మేధావి చెప్పినట్టు అది ఒక గోడౌన్ అన్నాడు. అంటే గూగుల్కి $15 బిలియన్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి గోడౌన్లు పెట్టుకునేదానికి ప్రపంచంలో చోటు ఎక్కడ దొరకలేదా? అంటే మనకు యుఎస్ వచ్చేసి ఇండియా కన్నా 3 ఇంతలు పెద్దదంటారు భూభాగంలో. అక్కడ పెట్టుకోకూడదు గోడౌన్లోళ్ళు? అన్ని వేల కోట్లు పెట్టే, అన్ని లక్షల కోట్లు పెట్టి వైజాగ్కే ఎందుకు వచ్చినారు పెట్టడానికి? అర్థమవుతుందా బ్రో మీకు? గోడౌన్, జస్ట్ గోడౌన్ పెట్టుకోవాలంటే ఎడన పెట్టుకోవచ్చు కదా. ఓన్లీ ఎందుకు వైజాగ్ వచ్చినారు? కర్ణాటకకు రాకూడదా? తమిళనాడుకు రాకూడదా? తమిళనాడు ఆంధ్ర కన్నా పెద్దది కదా, కర్ణాటక కూడా ఆంధ్ర కన్నా పెద్దది కదా, ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కదా. అయినప్పటికీ అక్కడ పోయి గోడౌన్లు పెట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినారు గోడౌన్ పెట్టుకోవడానికి? అర్థమవుతుందా బ్రో మీకు? అర్థమవుతుందా? ఇవన్నీ ఒక రకంగా ఉందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఈ గూగుల్ డేటా సెంటరు వైజాగ్ రావడం వల్ల జరిగే మేలేంటి అనే దాని గురించి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. పొయ్యో కొద్దీ అది డామినేట్ చేస్తుంది మనల్ని. ప్రతి ఒక్కరూ ఆ డైరెక్షన్లో ఇప్పుడు స్కిల్స్ పెంచుకోవడానికి, జాబ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశలో అందరూ ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఈవెన్ ఫస్ట్ పోస్ట్లో పాల్కి శర్మ గారు చెప్పినారు వైజాగ్ వచ్చి ఏఐ క్యాపిటల్ అవుతుంది అనేసి. ఇది జరిగింది అని అంటే ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్లో ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీస్, డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కంపెనీస్, ఒక పెద్ద కంపెనీ పోయి అక్కడ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు అంటే ఇది డైరెక్ట్ ప్రమోషను మిగతా కంపెనీలకి. వైజాగ్ ఈజ్ ద సూటబుల్ ప్లేస్ అండ్ బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ ది డేటా సెంటర్స్ అని. ఎందుకంటే గూగుల్ కంపెనీ ప్రూవ్ చేసింది కాబట్టి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నో టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అక్కడికి రావడానికి దోహదం చేస్తుంది. అలాంటి కంపెనీలన్నీ, సో మెనీ కంపెనీస్ అక్కడికి వచ్చినాయి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది, ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి జాబ్స్ వస్తాయి, ఆ అమౌంట్ అంతా ఆంధ్రప్రదేశ్లో పెడతారు, దానికి సంబంధించిన ట్యాక్సెస్ అని గవర్నమెంట్కి వస్తాయి, దాని ద్వారా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి ఎంతో పెద్ద వ్యాపారం జరుగుతుంది. దాని మీద ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్కి వస్తాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, దానికి సంబంధించిన ఇతరత్ర కంపెనీలన్నీ కూడా అక్కడికి వస్తాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఎలాగైతే సో మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయో అండ్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ది సెకండ్ బెస్ట్ ఐటీ సెంటర్ కంట్రీలో అయ్యిందో, అప్పుడు వైజాగ్ డేటా సెంటర్కి సంబంధించి బహుశా ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. వై డోంట్ వీ థింక్ ఆప్టిమిస్టికలీ? వై డోంట్ వీ థింక్ పాజిటివ్లీ? ఎంతసేపు ప్రతిదాంతో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ప్రతి ఒక్కటి మసిబూసి మారేడికాయ చేయాలంటే జనాలు ఏం పిచ్చోళ్ళ? నాకు తెలిసి మీరు పిచ్చోళ్ళు కాదు బ్రదర్ కదా. జనాలు ఎప్పటికీ పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే జనాలే వీళ్ళని ఎన్నుకొని ఆ స్థానంలో కూర్చోబెడతారు కాబట్టి జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం వల్ల ఖచ్చితంగా వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి, ఏఐ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ హైదరాబాద్కు, బెంగళూరుకో, చెన్నైకో, పూణేకో, అంతెందుకు యూఎస్కో వెళ్ళి పనిచేసుకునే అవసరం రాకుండా ఖచ్చితంగా బ్యూటిఫుల్ సిటీ అయినటువంటి వైజాగ్కి వెళ్ళి ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తాయి. సో ఖచ్చితంగా మీరు ఎటు చూసినా సరే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి ఈ పని, ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసినటువంటి ఈ అచీవ్మెంట్
ఖచ్చితంగా రాష్ట్రానికి పాజిటివ్గా మంచి చేస్తుంది, ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతుంది అన్నది నా పాయింట్. అది అవునా కాదా అన్నది చూసే మీరు ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఛాందసంగా మాత్రం కామెంట్స్ పెట్టద్దు. చాలామంది ఉంటారు లాజిక్స్కి సంబంధం లేకుండా, ప్రూఫ్స్కి సంబంధం లేకుండా వాళ్ళ మైండ్లోంచి ఏం వస్తుందో అది పెడతారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. గాడ్ ఓన్లీ షుడ్ సేవ్ దెమ్. బట్ హవెవర్ ఇట్స్ ఎ గ్రేట్ achievement for Andhra Pradesh government and Andhra Pradesh people, and future is going to be so bright. Let us expect miracles to happen in near future. And Jai Hind, Jai Andhra Pradesh. Thank you very much.